నీవు ఒక జూనియర్ ఎన్టీఆర్ చేసిన మోసం చాలండి, ఇంకెంత చెప్పాల్సిన అన్నం. ఎన్టీ రామారావుకి జూనియర్ ఎన్టీఆర్కి చేసినంత మోసం అది ఎవ్వడూ చేయలే. జూనియర్ ఎన్టీఆర్ని 2009లో వాడుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా అతనికి వాడుకొని వదిలన్నా చేస్తారు. నువ్వు వాడుకొని వదిలేయాలి, అతన్ని తొక్కేశావు. సినిమాలు రాకుండా, సినిమా థియేటర్లు ఇవ్వకుండా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ని చేసినంత ఆమె చెప్పుద్ది. ఎవరు పసుమతి అనురాధ గారు చెప్పుద్ది. మీ చంద్రబాబు నాయుడు యొక్క అరాచకాలు, మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలన చేసినవి, మా మిగిలిన 6 నెలల్లో మా జగన్ గారు చేసినవి అన్ని చూపిస్తాను, నువ్వు రామ్మా, నీకేం ప్రాబ్లం లేదు, మా ఊరు సంగతి చెప్పమంటవా? ఇన్ని లతుకోరు పనులు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఈ తుచ్చ ప్రాణి కోసం. ఇన్ని లతుకోరు పనులు చేస్తేనే నీకు ఆ 23 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తావా? జగన్ గారు ఎప్పుడో నీకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన 75% దాటి వెళ్ళిపోయాడు. నువ్వు 15% కిందకు వచ్చావు. నువ్వు పవన్ కళ్యాణ్ కింద పడి డొల్లాడినా రాదు, అర్థమైందా? కింద పడి డొల్లాడండి. ఒక్కసారి మోసం చేయగలుగుతారు, కానీ ఇన్నిసార్లు మోసం చేస్తారా? ఓటుకు నోటు కేసు దొరికి ఇక్కడి నుంచి పారిపోయావు. మనకి 10 సంవత్సరాలు ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మనకి యాజ్ పర్ రూల్ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలుంటే 10 సంవత్సరాలు ఉండకుండా లచ్చుకోరి పని ఒకటి చేసి నువ్వు నైట్ పారిపోయావు. అది అందరికీ తెలుసు, వాస్తవమే, అది రుజువైంది. రుజువు కేసు, నీ విచారణ జరగలేదు, కోర్టులో నాకు కోర్టు కాదు, పబ్లికే శిక్ష చేశారు నీకు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని రోజు 1,00,00,000 కోట్లు అంటావు. నీ అన్ని కేసులు నీ యొక్క దొంగతనాలు మొత్తం రుజువయ్యే సిబిఐని రానియనన్నావు, వాణి రానియనన్నావు, ఈయన్ని రాని. సిబిఐని ఎందుకు రానిలేను? నువ్వు చాలా తెలియగలడు కాబట్టి సిబిఐని రానిలా. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు వచ్చిందిగా సిబిఐ వస్తుంది. మీ మీద అన్ని కేసులు, ఇరిగేషన్లో కానీ, ఇసుకలో కానీ. మన ఇసుకలో మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు ఎట్ట టాపిక్ తెలుసండి, గురజాల నియోజకవర్గం కానీ, పెదకొడపాడు నియోజకవర్గం కానీ, వాళ్ళ మీద గెలిచడం అంటే సామాన్యమైనది కాదు. ఎందుకంటే దోసుకున్నారు, 1000 కోట్లు దోసుకున్నారు. ఆ 1000 కోట్లు దోసుకొని అంత డబ్బు పెట్టడం అవతలోడికి కాదన్నారు. కానీ జనాన్ని అన్నీ తెలుసుకున్నారు. నీవు అన్ని డబ్బులు పెట్టి గెలాలనుకున్నావు. డబ్బులు పెడితే నీకు మంగళగిరిలో ఏం జరిగింది, రాష్ట్రం అంతా ఏం జరిగింది, నీ శ్రీధర్కి పెదకొరపాడు ఏం జరిగింది, గురజాల మైనింగ్ దోసుకున్న ఆయనకి ఎరతనేని శ్రీనివాసరావుకి ఏం జరిగింది. మొత్తానికి మీ యొక్క, నేను చెప్తున్నా, ఓవరాల్గా నువ్వు ఓడిపోవటానికి నీ యొక్క అరాచక పరిపాలన, దోపిడి ముఖ్యం. అది నీ అరాచక పాలన. ఊర్లో అరాచకం చేశావు, ఏం తెలియదా? ప్రతి ఊర్లో అరాచకం చేశావు పోలీసు వాళ్ళని పెట్టుకొని. అది ఇంకా ఇవాళ పోలీసు వాళ్ళ మీద పడుతున్నావు. మళ్ళీ పోలీసు వాళ్ళు మూతులు నాకే, ఆ రోజుల్లో మీ మూతులు నాకే, మీ బూట్లు నాకే వాళ్ళు చేశారు ఆ పనులు. పాపం వాళ్ళు మానవత్వంగా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు.